హాయ్ నేను మీ వినోద్ పీవీఆర్ డబ్బింగ్ అకాడమీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు విజయలక్ష్మి గారు. ఉప్పల్ నుంచి వస్తున్నారు. మేడం రెగ్యులర్‌గా జాబ్ చేస్తూ పాపం ట్యూస్‌డే హాలిడేస్ ఉంటాయి. ఆ హాలిడేని కూడా రెగ్యులర్ క్లాసెస్‌గా వారు రెగ్యులర్‌గా వస్తున్నారు. ఎంతో శ్రమోర్చి ఇక్కడికి వస్తున్నారు కాబట్టి, విజయలక్ష్మి గారు మీకు ఈ అకాడమీ ఎలా తెలిసింది? ఇక్కడ ఈరోజు ఒక ప్రాక్టికల్ చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది? అసలు ఫస్ట్ ముందుగా మీకు ఈ అకాడమీ ఎలా తెలిసింది? నమస్తే అండి. నా పేరు విజయలక్ష్మి అడ్వకేట్. దీప నా ఫ్రెండ్ అండి. తను ఏం చేస్తున్నావు అంటే డబ్బింగ్ నేర్చుకుంటున్నాను అని చెప్పింది. తర్వాత వన్ డే వర్క్‌షాప్ గురించి నాకు ఫోన్ చేసి చెప్పిందండి. ఇలా వన్ డే వర్క్‌షాప్ ఉంది వస్తావా ఫ్రీ వర్క్‌షాపు అంటే, వస్తాననేసి చెప్పి నేను ఫ్రీ వర్క్‌షాప్‌కి అటెండ్ అయ్యానండి. అటెండ్ అయిన రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు క్లాస్ మొత్తం జరిగింది. చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అసలు డబ్బింగ్ గురించి పూర్తి అవగాహన ఆ రోజు కల్పించారు. తర్వాత వెంటనే డబ్బింగ్‌కి జాయిన్ అవ్వాలనే చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. కానీ నా వర్క్ దీంట్లో లేట్ అవ్వడం వల్ల నేను జాయిన్ అయ్యాను. ఇది నా సెకండ్ క్లాస్. ఫస్ట్ దానికి సెకండ్ క్లాస్‌కి నాకసలు చాలా ఇంట్రెస్ట్ అంటే, ఒక సబ్జెక్ట్ మీద పిల్లలు ఎంత బాగా చెప్తున్నారు అంటే, ఆహ్, డబ్బింగ్‌లో ఉండే హ్యాపీనెస్ ఏంటి గాని, డబ్బు అనేది తర్వాత గాని అసలు డబ్బింగ్‌లో మనం క్యారెక్టర్ ఇన్వాల్వ్ అయిపోయి చెప్పేదన్నీ చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. నేను మాత్రం సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకొని రావాలనే పట్టుదల నాకు డే 2 క్లాస్‌లోనే వచ్చిందండి. కాబట్టి థాంక్ మేడం ఇక్కడ విజయలక్ష్మి గారు ఒక అడ్వొకేట్ కూడా మళ్ళీ కాబట్టి ఇక్కడ లేడీస్‌కి మనం ఒక జాగ్రత్తగా చూసుకుంటూ వాళ్ళు ఈరోజు చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశారు. అలాగే మేడం కూడా అంటే దీంట్లో ఈ డబ్బింగ్‌లో ఒక ఫన్ ఉంది, ఎంటర్‌టైన్‌మెంట్ ఉంది, ఒక ఆహ్లాదం ఉంది. మనకంటూ ఒక కొత్త ప్రపంచం అనేది క్రియేట్ కాబోతుంది కాబట్టి ఇక్కడ అన్ని విధాలుగా మనం ప్రయత్నించడంతో పాటు కొద్దిగా విజయలక్ష్మి గారు కూడా మనకు వాయిస్ ఆల్ ఏజ్ గ్రూప్స్ ఇక్కడ డబ్బింగ్స్ ఉంటాయి కాబట్టి ఏదో ఒక రోజు ఖచ్చితంగా తప్పకుండా అవకాశం వస్తుంది కాబట్టి కా క కానీ ఆ రోజు కూడా విజయలక్ష్మి గారు అందుబాటులో ఉంటే, మనకు ఇన్ ఫ్యూచర్‌లో కూడా ఆహ్లాదంగా కాస్త మనీ సంపాదించుకుంటూ ఎంటర్‌టైన్‌మెంట్ ఫీల్డ్‌లో మనం ముందుకెళ్తూ కూడా విజయలక్ష్మి గారు సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్ళొచ్చు కాబట్టి, థాంక్ యూ విజయలక్ష్మి గారు. మనం ఖచ్చితంగా ప్రయత్నిద్దాం. కొన్ని ప్రాజెక్ట్స్‌లో మన వంతుగా కూడా మనం ట్రై చేసి మిమ్మల్ని తీసుకెళ్ళి ఆ ఛానల్స్‌లో కూడా డబ్బింగ్ చెప్పి, మీరు కష్టపడిన సమయానికి ఖచ్చితంగా ఒక కరెన్సీని మనం కళ రూపంలో ఏర్పాటు చేద్దామని కోరుకుంటూ థాంక్ యూ సార్. థాంక్ యూ మేడం. థాంక్ యూ సార్. వెరీ మచ్. థాంక్ యూ వినోద్ గారు. పీవీఆర్ డబ్బింగ్ థాంక్ యూ. థాంక్ యూ మేడం.